హలో అందరికీ నమస్తే. తెలంగాణలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల వల్ల ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 10,000 ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు తమకు తోచినంత విరాళాన్ని ప్రకటిస్తూ వరద బాధితులకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ 10వ తరగతి విద్యార్థిని తన పెద్ద మనసు చాటుకుంది. వరద బాధితులకు తన వంతు సాయం చేయాలనుకుని తాను కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మొత్తాన్ని సహాయ నిధికి ఇచ్చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద బాధితులకు తన వంతు సహాయాన్ని ప్రకటించింది. తన కిడ్నీ బ్యాంకులో జమ చేసిన డబ్బులను వరద బాధితుల కోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి గొప్ప మనసు చాటుకుంది. సీఎం అంకుల్ నమస్తే, సీఎం సహాయ నిధికి నా వంతు సహాయంగా 3,000 ఇస్తున్నాను అంటూ మంత్రులందరి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి కవర్ అందజేసింది. ఈ సందర్భంగా ముత్యాల సింధు సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇప్పటి నుంచే సమాజ సేవపై స్పృహ ఉండడం మంచి విషయమని, ఈ క్వాలిటీని ఇలాగే కంటిన్యూ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యార్థిని సాయి సింధు ముందుకొచ్చి తన వంతు సహాయం చేయడంపై పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఈ చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుందంటూ అభినందిస్తున్నారు. ఆ అమ్మాయి స్ఫూర్తిని తీసుకొని మరింత మంది సాయం చేసేందుకు ముందుకొస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. చిన్న వయసన్న పెద్ద మనసున్న చిట్టి తల్లి ముత్యాల సాయి సింధు మహబూబాబాద్ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని వరద బాధితుల సహాయార్థం తన కిడ్నీ బ్యాంకు నుంచి 3,000 అందజేసింది. సాయి సింధుకు నా అభినందనలు అంటూ ఆ ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు సాయి సింధుకు కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సాయి సింధుకు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.